జర్నలిస్టు శంకర్. వీడి గురించి మనం మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి జీవిత చరిత్ర గురించి మనం మాట్లాడదాం. వీడికిడే జర్నలిస్ట్ అనుకొని తెగ బిల్డప్ ఇస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నటువంటి పేటీఎం కుక్కల్లో వీడొకడు. వీడు పెద్ద పేటీఎం కూలోడు. అయితే వీడు గతంలో వైఎస్ఆర్సీపీ పేటీఎం కూలోడు అయ్యే ముందు బీఆర్ఎస్ పార్టీతోటి పాపం మనోడు అట్టకేగాడు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వీడియోలు చేస్తూ రేవంత్ రెడ్డి గారి మీద వీడియోలు చేశాడు. రేవంత్ రెడ్డి గారు మనోడిని ఇట్లా స్టేషన్కి తీసుకెళ్ళి ఇట్లా పంగ జీల్చాడనమాట కాళ్ళు. అంతేకాకుండా వాడి దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనోడు మీడియా ముందుకు వచ్చి, మీరందరూ తలా ఒక ఛాయ్ పైసలని వదులుకుంటే నేను మళ్ళీ ఎక్విప్మెంట్స్ కొనుక్కుంటాను తెలంగాణ ప్రజలారా అని అంటే, మనోడు ట్రాక్ రికార్డు పాపం తెలంగాణ ప్రజలు బాగా తెలిసి ఎవడు కూడా రూపాయి సాయం చేయరా. ఎందుకంటే మనోడు ఆడపిల్ల కనపడితే గోకాలి, లేకపోతే దాన్ని గెలకాలి అనేటువంటి తత్వం అనమాట. ఆల్రెడీ హైదరాబాదు చౌరస్తాలో ఒక 2-3 సార్లు తన్నులు తిన్నాడు. ఒకసారి కూడా కాదు, 2-3 సార్లు తన్నులు తిన్నాడు వీడు మనోడు. అయితే వీడు మన తెలంగాణకి అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండి కేసీఆర్ గారికి అనుకూలంగా ఉంటూ రేవంత్ రెడ్డి మీద వీడియోలు చేద్దాం అనుకున్నాడు. అయితే వీడికి సపోర్ట్ చేయడంలోనే మొత్తం మీద అదేదైతే కల్వకుంట్ల తారక రామారావుని కూడా టార్గెట్ చేశారు. అయ్యా నువ్వేమో సినిమా హీరోని నేదించావు, మనోడేమో సామాన్యమైనటువంటి ఆడపిల్లలు నేదిస్తున్నాడు, సరిపోయింది దుందు అనడంతో మనకెందుకు వచ్చిన వాళ్ళరా, వాడిని సేవ్ చేయబోయి మన బొక్కలు ఎందుకు బయట పెట్టుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మనోడికి ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా సైలెంట్ అయిపోయారు. తర్వాత మనోడు చేసే వీడియోలు కూడా పెద్దగా దేకట్లేదు. అందుకని మనోడు ఏం చేశారంటే ఇట్లా చిల్లర బ్యాచ్ అంతా ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక వ్యక్తి ఉన్నాడు. ఎంతమంది పేటీఎం కూలీలనైనా రిక్రూట్మెంట్ చేసుకున్నట్టు పెద్ద సోషల్ మీడియా సంస్థ ఒకటి ఉంది. అది ఆ పార్టీ పేరు మీ అందరూ తెలుసు. ఇక జగన్మోహన్ రెడ్డి గారితో టైప్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ పార్టీ కంటెంట్ని ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం తెలంగాణ జర్నలిస్టు ముసుకేసుకొని మనోడు వీడియోలు చేస్తున్నాడు. సరే, మనోడు వీడియోలు ఒక రకంగా సబ్జెక్ట్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తప్పటి నుంచి ఎక్కడా కూడా ఎటకారంగా లేకపోతే అసభ్యకరంగా జుబుచ్చాకరంగా ఎక్కిలిగా ఉండేటట్టు ఉండవు. ఎందుకంటే మనోడికి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒకసారి పోలీస్ స్టేషన్లో పంగ జీల్చాడనమాట రేవంత్ రెడ్డి స్టేషన్లో. అందుకని మనోడు బాగా కొద్దిగా జాగ్రత్తగా ఉంటాడు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్యల్లో ఏంటంటే ఈ పొట్టోడు, ఈ సోడా బుద్ధి కల్లోడు ఒకడు ఉన్నాడు కదా, పొట్టోడు ఒకడు కేవీఆర్ గారు అనేవాడు. వీడికి ఏమనుకుంటాడంటే నేను పెద్ద జర్నలిజంలో ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకొని డాక్టరేట్ తెచ్చుకున్నటువంటి పెద్ద మునగాన్ని అనుకుంటుంటాడు. అంత సీన్ ఏం లేదు. వీడంతా ఎట్టకారం, కాంట్రవర్సీ, సెటైర్లతోటి వీడియోలు చేస్తూ ఉంటాడు. సరే, మనోడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద వీడియోలు చేస్తున్నాడు కదా, అది కూడా చాలా జుబుచ్చాకరమైనటువంటి లాంగ్వేజ్ని వాడుతూ రెడ్ బుక్ కాదు ఎర్ర బుక్ అదిదని చెప్పి మాట్లాడటం పైన కర్నూలు పోలీసులు ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్ళి మళ్ళీ వదిలిపెట్టారు. ఇక మనోడు అరెస్ట్ అయిన తర్వాత సిగ్గున్నోడు ఎవడన్నా అయితే వాళ్ళు తెలంగాణ రాజకీయాలు చేసుకుంటాడు. కానీ మనోడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకొకరు వ్యక్తిగా చేశాడు. అంతేకాకుండా తెలంగాణ జర్నలిస్టుల అస్తిత్వ పోరాటం అని చెప్పేసి ఒక సమితి ఏర్పాటు చేసి అందులో ఈడేదో పెద్ద దేశ సేవ చేసినట్టు, దేశానికి కావాల్సినటువంటి హక్కుల గురించి ప్రతిధ్వనించినట్టు వీడి గురించి అక్కడికి వచ్చినటువంటి కొంతమంది వక్తలు, ఎవడో ఆ పృథ్వీరాజు, తర్వాత ఇంకెవరో 4-5 జర్నలిస్టులు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్న తెలంగాణ మేధావులు, వీళ్ళందరినీ కూర్చోబెట్టేసి ఖబర్దార్ చంద్రబాబు, రేవంత్ రెడ్డి మీ ఓడైతే నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులను తెలంగాణ పంపిస్తావా అన్నాడు. మరి అరే భయ్, కేసీఆర్ కూడా మా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినోడే కదరా భయ్. కేసీఆర్ ఏమన్నా పక్క పార్టీ పెట్టుకుని వచ్చాడా? కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చాడా? ఈ తెలుగుదేశం పార్టీలోనే కార్మిక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. అరే ఏం రాబాయ్, జర సోసా లేదా? రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అన్నప్పుడు మరి కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీయే కదా, సోయలేదా మీకు ఆ మాత్రం? సరే, మరి ఎందుకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారంటే మళ్ళీ తెలంగాణలో ఏదో చిన్న అస్థిరత్వ పోరాటాన్ని చేసి బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ తెద్దాము. ఎందుకంటే పెద్ద కాక ఫామ్ హౌస్ పరిమితం అయ్యాడు. ఇక చిన్న కాక చూస్తే ఈ మధ్య చిప్పుదొబ్బి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు చిన్న కాకాకి. ఇక హరీషు, కవిత వాళ్ళిద్దరి మధ్య తారాస్థాయికి డిష్యూమ్ నడుస్తుంది. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ తేవటం కోసం పాపం ఈ లొట్ట పీసు గాళ్ళు 4 బయలుదేరారనమాట. వీళ్ళు మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టుని అరెస్ట్ చేస్తారా? నేను కాదు కానీ మనోడు మాట్లాడుతున్నాడు.
లోకేష్ మీద కేసు పెట్టాలంట. ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో చూసి తర్వాత దాని మీద మనం వీడియో కౌంటర్ ఇద్దాం. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అంతేకాకుండా హైప్ బటన్ ద్వారా మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మనము కర్నూలు 4th టౌన్ పోలీసులు మన కేవీఆర్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా క్లియర్గా మాట్లాడినాం. తెలంగాణలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు ఆ రోజు మాట్లాడినాం. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అందరం సావధానంగా పద్ధతిగానే చెప్పినాం. మరి ఇక చూస్తూ ఉంటే మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఇంప్లిమెంటేషన్ అవుతుందని నిన్నటిదాకా మనం అందరం అనుకున్నాము. బట్ తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్నట్టు కనపడతా ఉంది. అసలు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు శనివారం ఆదివారం వస్తే ఏడుంటారు సార్? మీరు ఏడుంటారు అండి? తెలంగాణలో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు. నీ కాపలా ఉండేది ఎవరండి? తెలంగాణ పోలీసులు. తెలంగాణ ప్రజల సొమ్ముతోని జీతాలు తీసుకుంటున్నటువంటి తెలంగాణ పోలీసులు మీకు కాపలా ఉంటున్నారు. మా సొమ్ము తింటారు, మా గడ్డ మీద ఉంటారు. మా బిడ్డలని ఇలా మీ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నాడు ఆయన? ఏం తప్పు? అచ్చా, రెడ్ బుక్, ఎర్ర బుక్, ఎర్రి బుక్ అన్నందుకు మీకు ఏదో ప్రాబ్లం అయింది. మీ టీడీపీ నాయకులు, మీ జనసేన నాయకులు, మీ కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, మీ టీడీపీ నాయకులు ఎన్నో డిబేట్లలో నేను క్లిప్పులు కావాలంటే పంపిస్తాను మీకు అందరికీ. బాజాప్తా అమలు చేస్తున్నాం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అని చెప్పేసి ఎన్నో టీవీ డిబేట్లలో మాట్లాడారు. ఆ క్లిప్పులు కావాలన్నా? ఎంతమంది మీద దేశద్రోహం కేసులు పెడతారు? పెట్టండి, తీయండి, అరెస్టులు చేస్తారా? ఏమి దొంగలా పోలీసులు? ఆయన ఇక్కడికి వచ్చిన పోలీస్ ఆయన మీది ఇది ఏపీఎస్ పరిధిలోకి వస్తుంది, మీరు ఎవరికి ఇంటిమేషన్ చేసి వచ్చారంటే ఎల్బీనగర్ దగ్గర ఉంది కాబట్టి ఎల్బీనగర్కి చేసి వచ్చినాం అని చెప్పారు. అసలు ఇది ఏ లిమిట్సో తెలియదు, మీకు ఏమైందో తెలియదు. వచ్చేసి రాత్రికి రాత్రి ఎత్తుకొని పోతామంటే చూస్తా ఊకుంటుందా తెలంగాణ సమాజం? బాజాప్తా చెప్తున్నాం లోకేష్ గారు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మొత్తం ఇది మీ కనుసన్నల్లోనే నడుస్తుందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు తెలంగాణలో ఉందామనుకుంటున్నారా? 2016-17లో తోక ముడుచుకొని కరకట్టకు పారిపోయినట్టు మళ్ళీ తరమాలను మిమ్మల్ని. ఇల్లులను కూడా ఖాళీ చేపిస్తాం, బాజాప్తా చెప్తున్నాం. మీ ఇండ్లు, మీ నివాసాలు కూడా తెలంగాణ నుంచి పోవాల్సి వస్తుంది మీరు ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు మీరు పాల్పడితే. మా తెలంగాణ బిడ్డ రాజకీయాలు విశ్లేషిస్తే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విశ్లేషిస్తే నొప్పులు అవుతున్నాయా ఒకడొక్కడికి? మీరు ఎంతమంది చేస్తలేరు తెలంగాణ రాజకీయాలని? ఆంధ్ర పాలిటిక్స్ మీద ఆంధ్ర విశ్లేషకులు, ఆంధ్ర జర్నలిస్టులు, ఆంధ్ర ప్రాంత మిత్రులు ఎంతమంది చేస్తలేరు తెలంగాణలో? ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ స్టాండ్ తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే తెలంగాణ గడ్డని, తెలంగాణ నేలని కూడా మీరు హ్యూమిలేట్ చేసిరు, రకరకాలుగా కించపరిచినట్టుగా మాట్లాడిరు. అయినా కూడా మీరు సహనంతో ఉండలేదా? మీరు ఇవాళ వచ్చి మా తెలంగాణ గడ్డకు వచ్చి ఇంతకుముందు సీరణ మాట్లాడుతూ అన్నాడు, ఈ గడ్డకు వచ్చి మా ఇంట్లోకి వచ్చి మీరు డైరెక్ట్ అరెస్ట్ చేస్తాం, తీసుకుపోతాం, మాకు ప్రెషర్ ఉంది ఇవన్నీ అంటే ఇక్కడ చూస్తా ఎవరు ఊరుకోవట్లేదు. మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీకేమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ లిమిట్ వరకు మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారా? ఏం చేస్తారో చూడండి. ఒకవేళ ఎర్రీ బుక్ అన్నందుకే మీకు కేసులు పెట్టాల్సి వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం పేరు పెట్టినందుకు లోకేష్ మీద కేసు పెట్టాలా? కదా ఏమంటున్నాడు? తెలంగాణ ప్రజల జీతాలు తీసుకుంటున్నారు అని. అరే భాయ్, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉందిరా. తెలంగాణలో హెరిటేజ్ సంస్థ ఉంది. హెరిటేజ్ కార్యాలయం తెలంగాణ గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పౌరుడు ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు అనేటువంటి ప్రాథమిక సూత్రం తెలియనటువంటి మీరు కూడా జర్నలిస్టుగా చలామణి అవుతున్నారు మార్కెట్లోకి. ఇంకా చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఇంకా లోకేష్ని అరెస్ట్ చేయాలి. బరాబర్ రారా భాయ్, తీసుకురా. రేపు కేసీఆర్ తాతని నిలబెట్టి తీసుకొని రమ్మను, ఆంధ్రప్రదేశ్కి రమ్మను లోకేష్ని అరెస్ట్ చేయడానికి. ఏం మాట్లాడుతున్నారు రా భాయ్? అసలు మీరు తెలంగాణ జర్నలిస్టులు అయ్యి ఉండి తెలంగాణలో మాట్లాడుకోకుండా వీడు తెల్లారు లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు సంఖ, పవన్ కళ్యాణ్ సంఖ, జగన్ బూట్లు నాకుతూ వీడియోలు చేస్తుంటే మీరు వాడు ఒక మాట అన్నాడు, మా వాడు ఏం మాట్లాడో చూపించిన. తెల్లారు లేచిన దగ్గర నుంచి మీ వాడు మాట్లాడేది అసభ్యకరమైన లాంగ్వేజే కదరా. అది లొట్ట పీసు మాట్లాడుతుంటాడు, వ్యంగ్యంగా మాట్లాడుతుంటాడు. అసలు నేను అడుగుతున్నా, అరే భాయ్, మీకు మీ నరనరాల్లో తెలంగాణ పౌరసత్వం ఉందని జీవిస్తే మీ ప్రాంతానికి మీరు న్యాయం చేయాలి కదరా. మీ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద మీరు పోరాడాలి కదరా. మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద మీరు పోరాడాలి. ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనితీరు పైన మీరు ప్రజలకు విశ్లేషించాలి. మరి ఎందుకు రా భాయ్ మీరు తెలంగాణలో వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడతారు? అరే భాయ్, నేను చౌరస్తాలో 2 సార్లు దన్యారు. రేవంత్ రెడ్డి స్టేషన్ తీసుకెళ్లి కాలు బంగ చీల్చాడు. అయినా సిగ్గు లేకుండా లొట్టపీసు మాట్లాడతావేంద్రా? మీడియా ముందు గొట్టం ముందుంది కదా, మన ఇష్టం వచ్చినట్టుగా గొట్టంగా మాట్లాడితే ఎట్లా? గొట్టంగా
నేను అడుగుతున్నా, తెలంగాణ హైదరాబాదు మీ అబ్బా జాగిరా ఏం కాదు. ఎవరైనా వచ్చి ఉండొచ్చు, ఎవరైనా నివసించవచ్చు. ఒక ప్రజాప్రతినిధి లాంటి వ్యక్తి ఉన్నప్పుడు అతనికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అర్థమైందా? మీకేమన్నా అంతగా లేదనిపిస్తే కేసీఆర్ సార్ను కూడా ఆంధ్రప్రదేశ్లోకి రమ్మను. కేసీఆర్ సార్కి కూడా మేము ప్రొటెక్షన్ ఇస్తాము, ఇబ్బంది ఏం లేదు. ఇక తర్వాత ఏ వ్యక్తి అయినా వ్యతిరేకంగా పనిచేస్తున్నాడంటే ఆ వ్యక్తిని రాజద్రోహం కేసు ఎవరి మీదైనా పెట్టవచ్చు. ఒక కేవీఆర్ మీదే కాదు, ఇంకెవరి మీదైనా పెట్టవచ్చు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కోర్టులో ఫైట్ చేసి ఎస్ మేము మా మీద ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టింది అని మీరు అడగండి. అంతేగాని మీరు మాట్లాడేటప్పుడు ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడతారు, ఆంధ్ర వ్యక్తుల దగ్గర నుంచి పేమెంట్ తీసుకుంటారు. కానీ అరెస్ట్ చేయబోయేసరికి మేము తెలంగాణ జర్నలిస్టులు మాకంటూ ఒక అస్థిరత్వం ఏర్పాటు చేస్తే మేము ఉద్యమం చేస్తాం, ఉధృతంగా చేస్తాం, చంద్రబాబు నాయుడిని తరిమేస్తాం, లోకేష్ని తరిమేస్తాం. అరే భాయ్, ఇవన్నీ ఏం పనికిరాని ఫాల్తు మాటలు మాట్లాడతారు. మీకు భయం కేసీఆర్కి మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని సెంటిమెంట్ని ఎగలగొట్టి ఓట్లు తెచ్చుకోవాలని భయపడుతున్నాడు. అందుకని అబ్బా మంచి లొట్ట పీసుగాలని సెలెక్ట్ చేసుకున్నాడు రా. ఒకడేమో నోరు సరిగ్గా ఉండదు, ఒకడికేమో కాలు చెయ్యి సరిగ్గా ఉండదు, ఒకడికేమో కన్ను సరిగ్గా ఉండదు. అబ్బా మంచి వీరులను సెలెక్ట్ చేసుకున్నాడు రా. అరే లొట్ట పీసుగాలారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రాష్ట్రం గురించి మీరు కడుక్కోండిరా, మీ రాష్ట్ర రాజకీయాల గురించి మీరు మాట్లాడండి రా. వీడు తెల్లారు లెగిస్తే ఈ కేవీఆర్ గడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఏం అధికారం ఉంది? కొంతమంది పెడతారు ABN TV5 మాట్లాడలేదు. అరే శాటిలైట్ ఛానల్స్ కను యూట్యూబ్ ఛానల్స్కి తేడా తెలీదా? శాటిలైట్ ఛానల్స్కి యూట్యూబ్ ఛానల్కి తేడా తెలీదా? ABN కన్నడ ఉంది, అలాగే TV5 కూడా కన్నడ ఉంది. శాటిలైట్ ఛానల్స్కి అట్లాగే యూట్యూబ్ ఛానల్కి మధ్య తేడా తెలుసుకొని జర్నలిస్టులు అంటే ఏంటో మీరు తెలుసుకోండి రా. ముందు బొగడాగలరా, మీకు ఏ తేడా తెలియదు. ఊరక మీడియా ముందుకు వచ్చి మా ముందు మైక్ పెట్టారు కదా అని మా అంతటోళ్ళు లేరని ఊరక లొట్టపీసు మాటలు మాట్లాడుతున్నారు, లొట్టపూసి మాటలు, లడాయి మాటలు మాట్లాడుతున్నారు. ఏం పంటరా బాయ్ మీకు? మీ తెలంగాణలో లేవా సమస్యలు? తంతాడా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి మీద భయమా ఏంటి? రేవంత్ రెడ్డిని చూస్తే ఉచ్చబోసుకుంటున్నారా ఏంటి మీరు? మీ స్థాయి ఏంద్రా రే శంకర్? 2 సార్లు ఆడవాళ్ళ చేత తన్నులు తిన్నావు చౌరస్తాలో, నువ్వు కూడా లోకేష్ని అరెస్ట్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నావు.